హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి మే 22, 23, 24, 25వ తేదీలలో మీ జీవితంలో అసలు ఏం జరగబోతుంది, అసలు ఎటువంటి ప్రధాన అంశాలు మీ జీవితంలో జరగబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మీ జీవితంలో ఒక అద్వితీయమైనటువంటి మార్పు అనేది మీ జీవితంలోనికి రాబోతుంది. అయితే మీరు ఒక అత్యంత కీలకమైన విషయాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే మీ జీవితంలో ఉంటే వారి యొక్క ప్రాముఖ్యత అనేది మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఇక మీరు బాల్యాన్ని ఆస్వాదించినటువంటి అదృష్టం మీకు అస్సలు దక్కలేదు. ఎవరైనా కానీ కాస్త ప్రేమగా మిమ్మల్ని పలకరిస్తే చాలు మీ మనసు వెన్నలా కరిగిపోతుంది. అలాగే ఆ ప్రేమ మాట కోసం, ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళతారు, ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. చిన్నప్పటి నుంచి మీరు కోరుకున్నది, మీరు ఆశపడింది కేవలం నిస్వార్థమైనటువంటి ప్రేమ మాత్రమే. ఈ సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరిచింది. ఇతరులు మిమ్మల్ని మోసం చేయడానికి ఒక అవకాశంగా మారింది. మీకు జాలి, దయాగుణం చాలా ఎక్కువ. ఎదుటివారు మిమ్మల్ని ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అని చెప్పి మీకు తెలిస్తే చాలు వెంటనే కరిగిపోయినటువంటి దయాగుణం మీకు ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు మీకు తగినటువంటి సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే నిజమైన మానవత్వం అని మీరు బలంగా నమ్ముతారు. మీ ద్వారా ఎవరైతే సహాయాన్ని పొందుతారో వారే ఎక్కువగా మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు. వారి చేతిలోనే మీరు ఎక్కువగా మోసపోతున్నారు. ఇక అలాగే అవమానాలకు కూడా గురవుతూనే వచ్చారు. జీవితంలో మీరు పుస్తకాల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల కంటే మీరు ప్రాణంగా నమ్మినటువంటి మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువగా ప్రతి మోసం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పించిందనే చెప్పుకోవాలి. ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది. అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఎక్కువగా మీరు మోసపోయినటువంటి వ్యక్తులు మీ బంధుమిత్రులు, మీ కుటుంబ సభ్యులు, మీ రక్త సంబంధికులే కావటం చాలా బాధాకరం. మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వారే మీ చుట్టూ చేరి మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని తమ అవసరాలకు ఒక వస్తువులుగా వాడుకుంటూ ఉన్నారు. వారి అవసరాలు తీరిపోయేంత వరకు మిమ్మల్ని పొగడ్తలతో, ప్రేమతో, నటనతో ముంచెత్తేసి ఉన్నారు. మీ అంత మంచివాళ్ళు లేరు, మీరే నాకు దిక్కు అని అంటూ మీ మనస్సును కరిగిస్తారు కూడా. వారి పనులు పూర్తయిన తర్వాత మీతో ఇక అవసరం లేదు అని అనిపించినప్పుడు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఒక కరివేపాకులా తీసి పక్కన పెట్టేస్తూ దూరంగా నెట్టేస్తారు. మరలా వారికి ఏదైనా అవసరం వస్తే చాలు ఏమాత్రమో సిగ్గనేది లేకుండా తిరిగి మీ దగ్గరికే వస్తారు. మరలా అదే నాటకం, అదే ప్రేమ, అదే పొగడ్త. వారి అవసరాలు తీర్చుకొని మరలా మిమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోతారు. ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో ఎన్నో జరిగాయి. ఈ సంఘటనలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో గాయపరిచాయి. అయితే మీ మనసుపై జరగనటువంటి ముద్ర వేస్తాయి. మీ జీవితంలో మీరు అనుభవించినటువంటి కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్ని కావని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా మీరు జీవితం నుంచి, మనుషుల నుంచి కొత్త కొత్త పాఠాలను నేర్చుకుంటూనే వస్తున్నారు. చిన్నప్పటి నుంచి అనుకున్న వాళ్ళు మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. తమ అవసరాల కోసం మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు, మనల్ని ఎలా మోసం చేయాలనుకుంటున్నారు, ఇలా వారందరి గురించి కూడా మీకు ఒక రకమైనటువంటి భావన అనేది తెలుస్తుంది. అలాగే వీటన్నింటినీ అనుభవాలుగా స్వీకరించి సాగిపోతున్నప్పటికీ కొన్ని సందర్భాలలో మీలో ఉన్నటువంటి మొహమాటం మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది. మిమ్మల్ని మోసం చేసిన వారితో మరలా మాట్లాడవలసినటువంటి పరిస్థితులు, వారి సహాయం తీసుకోవలసిన దుస్థితి మీకు ఎదురవుతూనే ఉంటుంది. అలాగే వారితో మరలా మాట్లాడవలసినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూనే ఉంటాయి. వారి నుంచి మీకేదైనా సహాయం అవసరమైనప్పుడు బయట వారిని అడిగితే చేస్తారో లేదో అనే సంశయంతో మనవాళ్లే కదా, కష్టపెట్టినా పర్వాలేదు అని మరలా వారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యను చెప్పుకోవలసి వస్తుంది. ఈ మొహమాటానికి కారణం మీ యొక్క బలహీనత అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని పదే పదే వారు వాడుకుంటూనే ఉన్నారు. అనుకున్న వాళ్లే మిమ్మల్ని చావు దెబ్బలు కొడుతున్నా సరే ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించి వారిని దూరంగా పెట్టలేనటువంటి స్థితిలో కొన్నిసార్లు మీరు ఉండిపోతున్నారు. జీవితంలో కొన్ని విషయాలలో మీరు అత్యంత తెలివిగా, చాకచక్యంగా రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తారు. కానీ మరికొన్ని విషయాలలో, ముఖ్యంగా బంధాల విషయాల్లో అందరూ కూడా నా వాళ్లే, అందరూ నా మంచి కోరుకునేవారే అని అనుకుంటూ ఒక అమాయకమైన నమ్మకంతో మీరు వ్యవహరిస్తూ వస్తున్నారు. దీనివలన మీకు అనేక రకాలుగా మీ అమాయకత్వమే అదునుగా తీసుకుని కొంతమంది మిమ్మల్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూనే ఉన్నారు. అయితే గడిచినటువంటి కాలంలో మీకు
ఎటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి, ఎవరిని నమ్మాలి, అలాగే ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను మీరిప్పుడు బాగా నేర్చుకున్నారు. కాబట్టి మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు మానసికంగా చాలా దృఢంగా, చాలా మెరుగుగా తయారయ్యారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎన్నోసార్లు కింద పడ్డారు, దారుణమైనటువంటి దెబ్బలు కూడా తిన్నారు, వెన్ను పోట్లకు కూడా గురయ్యారు. అయినా కూడా ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మార్చింది. మీరు పడినటువంటి కష్టాలు, అనుభవించిన నరకం మిమ్మల్ని రాటు తేల్చాయి. జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని మీకు చూపించాయి. ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరం కాదనే చెప్పుకోవాలి. మిమ్మల్ని మోసం చేయటం అంత సులభం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కేవలం మనుషులు కాదు, అనుభవాల పాఠశాలలో మీకు ఒక యోధులుగా మారిపోయారు. ముఖాల్లో చిరునవ్వు చెరగటం, అలాగే మిమ్మల్ని బాధకు గురి చేయటం ఎవరి తరం కూడా కాదు. అలాగే మీలో దాచుకున్నటువంటి ఆ యొక్క బాధను కూడా పోగొట్టుకునే చాకచక్యంతో మెరుగుతారు. అయితే కొంచెం సేపు మీతో మాట్లాడితే బాగుండు అని అనిపించేంతగా మీ మాటలతో, మీ ప్రవర్తనతో ఎదుటి వారిని ఆకట్టుకునేలా మీ ప్రవర్తన ఉంటుంది. మీతో ఉన్నప్పుడు ఎవరికైనా కానీ ఇంకాసేపు మీతో గడపాలి అని, మీతో మాట్లాడాలి అని, ఇలా ఏ రంగంలో వారికైనా సరే చాలా అద్భుతంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అలాగే మీ యొక్క రహస్య స్వభావం అనేది కొంతమంది మీ మనసులో ఉన్నటువంటి విషయాలను, మీ యొక్క భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితో కూడా మీరు పంచుకోరు. మీ జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకంలా ఎప్పటికీ ఉండదు. మీ గురించి పూర్తిగా తెలుసుకోవటం దాదాపుగా అసాధ్యమనే చెప్పుకోవాలి. అయితే ఈ కారణం చేత చాలామంది మీ మనస్తత్వం ఏంటనేది తెలుసుకోలేక మిమ్మల్ని అహంకారులు అని చెప్పి ముద్ర కూడా వేస్తారు. అలాగే మీతో పెద్దగా మాట్లాడకపోవటమే మంచిది అని అన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తారు కూడా. మీరంటే ఏంటనేది తెలుసుకున్నవారు మాత్రమే మీతో చాలా మంచి బంధాన్ని తీసుకుంటారు. అలాగే మీతో ఒక తెలియనటువంటి భయం అనేది కూడా కొంతమందికి కలుగుతుంది. ఒక అదృశ్యమైనటువంటి, అంటే కంటికి కనిపించినటువంటి గోడను కట్టుకొని మీరు జీవిస్తున్నారనే చెప్పుకోవాలి. కేవలం మీరు పూర్తిగా కొంతమందికి మాత్రమే వ్యక్తులుగా నమ్ముతారు. అయితే ఇప్పటివరకు కూడా ఎంతోమందిని నమ్మినప్పటికీ వారి స్వభావం ఏంటనేది తెలిసినా కూడా వారితో మాట్లాడక తప్పలేదు. ఇక ఈ రాశి వారు కుటుంబ పరంగా చూస్తే భార్యను కానీ, బిడ్డల్ని కానీ, ఒకవేళ ఆడవారైతే భర్తను కానీ, బిడ్డలను కానీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. వారి ప్రేమ, వారి సమయం, వారి జీవితం పూర్తిగా తమ కుటుంబానికి మాత్రమే దక్కాలి అని ఒక రకమైన స్వార్థంతో కూడా మీరుంటారని చెప్పుకోవాలి. అయితే ఒక రకంగా ఈ స్వార్థం మీకు చాలా మంచి చేస్తుంది. మీ కుటుంబ బంధాలను బలోపేతం చేసేలా, ఆనందాన్ని ఇచ్చేలా ఉపయోగపడుతుంది. ఇక ఈ రాశి స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా, అందంగా, లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉంటారు. తమ జీవిత భాగస్వామిని ప్రేమిస్తూ ఉంటారు. పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే మీకు చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి మీరు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను, బంధువులను ఎలా గౌరవించాలి, ఎవరిని ఎంత దూరంలో ఉంచాలి అనేది మీకు బాగా తెలుసు. ఈ రాశి వారికి భగవంతుడి మీద లోతైనటువంటి, అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వలన ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు అనే ధైర్యంతో ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా, తుఫానులు ఎదురైనా కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. పేదవారికి, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయాలి అనే తపన మీకు ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతతో చాలా నమ్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబమే మీకు ప్రధానమైనటువంటి బాధ్యత, ప్రాధాన్యత కూడా. ఎటువంటి సమస్యలు లేకుండా మీ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలా చూసుకుంటారు. కుటుంబం కోసం ఎంత కష్టాన్నైనా కానీ పడటానికి మీరు వెనకాడరు. ఎక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారంటే మీకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వారిని దూరంగా ఉంచుతారు. మీరు ఎంత ధైర్యంగా ఉంటారో, సమస్యలను కూడా ఒక సవాలుగా స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొంటూ చాలా సున్నితమైనటువంటి భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఆ సున్నితత్వం ఏంటంటే అందరి ముందు కూడా పనికిరాదండి. కేవలం మీరంటే ఇష్టమైనటువంటి వారి దగ్గరే ఆ ఎమోషనల్ కోణం అనేది బయటపడుతుంది. ఇక మీ ముందు చిన్న పిల్లలైనా కానీ, ఎవరైనా కానీ మీతో మాట్లాడటానికి ఇష్టపడతారు. మీ స్నేహితులు ఎవరైనా ఆపదలో ఉన్నారు అని తెలిస్తే వారికి సహాయం చేయడానికి అందరికంటే ముందు మీరే ఉంటారు. మీకు ఉన్నటువంటి ఈ మంచితనానికి, సహాయం చేసే గుణానికి
మానవత్వానికి భగవంతుడి అనుగ్రహం మీకు చాలా రకాలుగా ఉపయోగపడిందనే చెప్పుకోవచ్చు. అందుకే మీరెన్ని కష్టాలు అనుభవించినా సరే, ఎన్నిసార్లు కింద పడినా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని తిరిగి మరలా పైకి లేపుతూనే వస్తున్నాడు. మీకు అండగా దండగా ఒక శ్రీరామ రక్షగా ఎల్లప్పుడూ కవచంలా ఉంటున్నాడు. మీరు మీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు. మీ జీవిత భాగస్వామి మీ పిల్లల సంతోషం కోసం మీరెంత కష్టాన్నైనా కానీ భరించడానికి సిద్ధంగా ఉంటారు. మీ భవిష్యత్తును బంగారం చెయ్యాలి అనేటటువంటి తపన ప్రతి నిత్యం కూడా మీ మనసులో వస్తూనే ఉంటుంది. మీ కుటుంబం కోసం ఖర్చు పెడుతూనే ఉంటారు. కానీ మీకోసం అంటూ ఏమీ దాచుకోరు. అసలు విషయానికి వస్తే రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలు కాబోతుందని చెప్పుకోవాలి. ఈ 4 రోజులు చాలా అద్భుతంగా గడపబోతున్నారు. ఉద్యోగ వ్యాపార రంగాలలో అద్భుతమైన ఊహించని పురోగతిని చూస్తారు. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు తీరిపడినటువంటి గొప్ప రోజులుగా కాలం మీకు అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే ఈ 4 రోజులు ఇప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబ కలహాలు, అపార్థాలు, మనస్పర్ధలు అన్నీ కూడా గాలికి కొట్టుకుపోయిన మేఘాల్లా విడిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటలకు, నిర్ణయాలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శనం చేస్తారు. ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్నటువంటి అనుబంధాలను మరింత బలపరుస్తూనే ఉంటాయి. ప్రాణ స్నేహితులను, దూరపు బంధువులను కలుసుకోవటం ద్వారా మీ సామాజిక జీవితం అనేది మరింత ఉత్సాహంగా మారబోతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక సంతాన విషయంలో మీరు ఖచ్చితంగా మంచి మంచి శుభవార్తలు వింటారు. పిల్లల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి దంపతులు అతి త్వరలోనే పసిపాపల నవ్వులు వికసించబోతున్నాయా అని అన్నట్లుగా మీ చిరకాల స్వప్నం నెరవేరేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ పిల్లల చదువులో, ఇతర రంగాలలో రాణించి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతారు. ఈ రాశి తల్లిదండ్రులకు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసికపరమైనటువంటి ఒత్తిడికి కొంచెం దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధ పెట్టవచ్చు. సరైనటువంటి వైద్యం, సరైనటువంటి మందులు మీకు లభించి త్వరగా మీరు కోరుకునేలా కొంత జాగ్రత్తగా ఉండండి. మానసికంగా దృఢత్వంతో ఉండాలి. కొత్త ఉత్సాహంతో మీ పనులను పూర్తి చేయండి. ఇకపోతే విద్యార్థులు చదువులో మంచి భవిష్యత్తునైతే కనబరచబోతున్నారు. సెల్ ఫోన్లకు కొంచెం దూరంగా ఉండండి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, తల్లిదండ్రులకు విలువ ఇచ్చినటువంటి పనులు చేయండి. చెడు స్నేహాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా చెడు స్నేహితులకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోండి. అలాగే వ్యాపారస్తులకైతే ఊహించని లాభాలు కనిపిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి పదంలో నడవబోతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా అనుకూలమైన సమయం. ఈ 4 రోజుల్లో మీ వ్యాపారానికి సంబంధించి అన్ని పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు బ్రహ్మాండమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక పై అధికారుల నుంచి మీ యొక్క మంచితనాన్ని, మీ పనితీరుని గమనించి మీ పైన నమ్మకంతో కొత్త బాధ్యతలను అప్పగించడం, అలాగే మీ ద్వారా ఏదైనా సలహాలను తీసుకోవటం మీకు మరింత ఎక్కువగా ఉత్సాహాన్ని అందించేలా ఉంటుంది. మీరు ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి పనికి మీకు అవకాశం అనేది తప్పకుండా మీ కాళ్ళ దగ్గరకు వస్తుందనే చెప్పుకోవాలి. కొందరికి విదేశాలలో పనిచేసే సువర్ణ అవకాశం కూడా దక్కుతుంది. మీ కెరీర్ పరంగా ఇదొక అద్భుతమైనటువంటి మలుపనే చెప్పుకోవాలి. ఇక మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతుంది, అసలు ఆ వ్యక్తి ద్వారా మేము అదృష్టాన్ని పొందుతామా, ఊహించినటువంటి సంఘటనలు ఎలా ఎదురవుతాయి అని ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు కదా. ఇది అత్యంత కీలకమైన విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో మునుపటి ఎవరైనా కానీ మీ జీవితంలో ఉండవచ్చు. అయితే ప్రాధాన్యత ఏమిటంటే ఆ వ్యక్తి ద్వారా ఈ 4 రోజుల్లో మీకు వారిచ్చేటటువంటి సలహానో లేదంటే వారిచ్చేటటువంటి గొప్ప పరిచయమో, ఇది సాధారణంగా ఒక బస్సు ప్రయాణంలోనో, ఫంక్షన్ హాల్లోనో, మీ కార్యాలయంలోనో ఇలా పరిచయం అనేది మొదలవ్వచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించబోతున్నారు. ఆ కొత్త వ్యక్తి మీరు పొందే సలహాలు మామూలువి కాదు. వారిచ్చే జీవిత గమనానికి సంబంధించినటువంటి సలహాలు మిమ్మల్ని మార్చేస్తాయి. మీ మధ్య ఏర్పడే బంధం అనేది ప్రేమ బంధమా, లేదంటే గురు శిష్య బంధమా, లేదంటే మీ జీవితంలో ఒక శ్రేయోభిలాషిగా, మీ మార్గదర్శిగా వారు మిగలబోతున్నారు. వారిని పంపించినందుకు భగవంతుడికి మీరు తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ కొత్త వ్యక్తితో పరిచయం మీ జీవితంలో
అనూహ్యమైన మార్పులు తీసుకొని రావడానికి ఒక బలమైన కారణంగా నిలవబోతుంది. అంతేకాదు మీ జీవితంలోకి ఎం అనేటటువంటి పేరుతో అక్షరం మొదలయ్యేవారు మీ జీవితంలోనికి ప్రవేశించబోతున్నారు. ఆ ఎం అనే వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అద్భుతాలు, శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోనికి రావటం ఒక యోగంగా మీరు భావించాలి. ఆ వ్యక్తి వ్యాపార భాగస్వామి కావచ్చు, మీ ఉన్నతాధికారి కావచ్చు, మీ స్నేహితుడు కూడా కావచ్చు, మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు. వారితో పంచుకున్నటువంటి ప్రతి మాట, ప్రతి ఆలోచన మీ విజయాన్ని మీ జీవితానికి తెచ్చిపెడుతుంది. వారి సాంగత్యం మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎం అక్షరంతో పరిచయమయ్యే వ్యక్తులతో స్నేహంగా మెలగండి, వారిని గౌరవించండి. అదే సమయంలో అనే అక్షరం పేరుతో మొదలయ్యే వ్యక్తులతో కొంచెం చాలా జాగ్రత్తగా మెలగడం అనేది చాలా మంచిది, ముఖ్యంగా ఈ 4 రోజులు. అయితే అనే అక్షరం పేరున్న వారందరూ కూడా చెడ్డవారని చెప్పటం లేదు, దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఈ అక్షరం పేరు కలిగినటువంటి వారితో కొన్ని చికాకులు, అపార్థాలు, నష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తి మీ దూరపు బంధువుల్లో కావచ్చు, మీ చుట్టుపక్కల వారు కూడా కావచ్చు, మీతో కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. గుర్తుంచుకోండి, వీరు మీ కుటుంబ సభ్యులు మాత్రం కారు, బయటవారు మాత్రమే అని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా కానీ వీరు మీకు ఎదురు పడవచ్చు, మిమ్మల్ని ఎంతగానో అభిమానించే వ్యక్తుల్లో కూడా ఉండవచ్చు, మీ మీద అపారమైనటువంటి ప్రేమని, గౌరవాన్ని చూపించేలా నటిస్తూ ఉండవచ్చు. మీ నాయకత్వ లక్షణాలను పొగుడుతారు, మీ గొప్పతనం గురించి 10 మందిలో గొప్పగా చెబుతారు. వీరి మాటలను, వీరి ప్రవర్తనను నమ్మకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్టే ఆకర్షితులు అవ్వకుండా ఉండండి. ఆహా, నన్ను నా వ్యక్తిత్వాన్ని చక్కగా గౌరవిస్తున్నారు కదా అని మీరు గుడ్డిగా నమ్మటం మొదలుపెట్టవద్దు. మీ వ్యక్తిగత విషయాలను, మీ కుటుంబ సమస్యలను, మీ ఆర్థిక ఇబ్బందులను, మీ భవిష్యత్తు ప్రణాళికలు అన్నింటినీ కూడా వారితోనే పంచుకుంటారు. వారిని మీ ఆత్మ బంధువుగా, మీ శ్రేయోభిలాషిగా మీరు భావిస్తూనే ఉంటారు. ఇక్కడే మీరు మీ జీవితంలో అతిపెద్ద పొరపాటును చేయబోతున్నారు. అనే వ్యక్తి మీ మంచితనాన్ని, మీ నమ్మకాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం మొదలుపెట్టారు. ముందుగా ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఏదో ఒక పెద్ద కష్టం వచ్చినట్లు అత్యవసరం అని మీ దగ్గరికి పెద్ద మొత్తంలో డబ్బులు సహాయం అడగటం, మీరు పాపం కష్టాల్లో ఉన్నారు కదా అని మీ దగ్గర లేకపోయినా సరే ఎక్కడో ఒక చోట అప్పు చేసి వారికి సహాయం చేయటం, డబ్బు తీసుకున్న తర్వాత ఇస్తాము అన్న సమయానికి ఇవ్వకుండా మిమ్మల్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి తిప్పుకుంటూనే ఉంటారు. మీ డబ్బు తిరిగి అడిగితే మీరేదో పెద్ద తప్పు చేసినట్లుగా మీ మీదనే ఎదురు దాడి చేస్తారు. కాబట్టి స్నేహానికి, బంధుత్వానికి విలువ ఇవ్వబడేటువంటి వారు సపరేట్గా ఉంటారు. వారి మనసంతా కూడా చెడు ఆలోచనలతో నిండి ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు పైకి ఒకలా కనిపిస్తారు, లోపల ఒకలాగా ఉంటారు. అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. తీవ్రమైన వేదనకు వారు మిమ్మల్ని గురి చేయబోతున్నారు. కాబట్టి మితిమీరినటువంటి అభిమానాన్ని ఎవరి మీద కూడా పెంచుకోవద్దు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. ఈ రోజుల్లో మంచితనానికి విలువ లేదు, పిలిస్తే పలికే వారికి గౌరవమే లేదు. మీ మంచితనాన్ని వాడుకుంటున్నారు అని మీకు అనిపించిన మరుక్షణమే వారిని మీ జీవితం నుంచి దూరంగా పెట్టండి. వారిని దూరం పెట్టడం వలన మీరు తాత్కాలికంగా బాధపడొచ్చేమో, కానీ భవిష్యత్తులో జరగబోయే అతి పెద్ద నష్టం నుంచి, అవమానం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. మరి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయటం, లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.